నాబాలు మరియు అబీగేలు అనే ఇద్దరు భార్యాభర్తలు బైబిల్లో ఉన్నారు. నాబాలు మోటువాడు, అబీగేలు సుబుద్ధి కలిగిందని బైబిల్లో రాయబడింది. స్త్రీలారా వినండి, మీకు కావాల్సింది ఏంటంటే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా కేజీ బంగారం కాదు మీకు కావాల్సింది, కేజీ వెండి కాదు మీకు కావాల్సింది, విలువైన వస్త్రాల కోసం పరుగులు కాదు కావాల్సింది. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా స్త్రీలకు ఏముండాలా? సుబుద్ధి ఉండాలా. అందును బట్టి బైబిల్లో రాయబడింది, సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానమట. సుబుద్ధి కలిగిన స్త్రీలు భర్తలకు ప్రయోజనకరంగా ఉంటారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు కుటుంబాన్ని కట్టుకునేవారుగా ఉంటారు. సుబుద్ధి కలిగిన స్త్రీలు సమాజానికి ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రపంచ చరిత్రలో ఒక సూజన్నా వెస్లీని మీరు తీసుకోండి. గొప్ప సేవకులను ప్రపంచానికి అందించిన దైవజనురాలు సూజన్ వెస్లీ. ప్రతిరోజు ప్రార్థన. 19 బిడ్డలు ఉన్నప్పటికీ కూడా ఏనాడు ప్రార్థన చేయడం ఆపేలేదు. 3 పిల్లలు ఉంటే ఈ రోజుల్లో చాలామంది ప్రార్థన అండి ఎక్కడ టైం ఉంటుందండి మాకు అని ప్రార్థన చేయట్లే. 3 వరకు ఎందుకు, ఒకళ్ళు ఉన్నా కానీ చాలామంది ప్రార్థన చేయట్లే. సూజన్నా వెస్లీ అంతమంది బిడ్డలు ఉన్నప్పటికీ చుట్టుపక్కల ఇంకా చాలామంది పిల్లల్ని పోగు చేసి ప్రతి ఆదివారం సండే స్కూల్ చెప్పేదట. 19 బిడ్డలకు భోజనం సిద్ధపరచడం, 300 మంది పిల్లలకి సండే స్కూల్ చెప్పడం, మరలా ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళడం. అసలు ఆమె ఎంత ఓపిక, ఎంత సహనం ఉండాలి. కొన్నిసార్లు మనకు మనం దేవుని మందిరానికి వచ్చి వెళ్ళిపోతేనే ఏదో పెద్ద గొప్ప కార్యం చేసినట్టుగా ఫీల్ అయిపోతాం మనం. 300 మంది పిల్లలు నా ఇంటి ప్రక్కన వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకి సువార్త చెప్పేది సూజన్నా వెస్లీ. సండే ఈజ్ ద డే ఆఫ్ ది లార్డ్. దేవుడిచ్చిన దినం ఆయన కోసం వినియోగించడం. మనం 1 గంట 2 గంటలు దేవునికి ఇచ్చి ఆ రోజంతా ఇంకా మనం చాలా గొప్ప పని చేసినట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. ఉందా భారం ఉందా నీలో? మీ ఇంటి ప్రక్కన కొంతమంది పిల్లల్ని సండే స్కూల్ చెప్పి అలవాటు ఉందమ్మా. ఎవరొసలు ఇక్కడ చాలామంది ఉన్నారు. ఆదివారం అయిపోగానే, ఆదివారం ఇంటికి వెళ్ళగానే ఇన్స్టాగ్రామ్ వేసుకుని రీల్స్ వేసుకుని చూడడం, లేకపోతే ఫేస్బుక్లో ఆ వీడియోలు ఈ వీడియోలు చూడడం, లేకపోయిన వాళ్ళతో చాటింగ్లు చేయడం, లేకపోతే సోమరిపోతుగా పడుకోవడమే తప్ప సువార్త చేద్దాం, కాసేపు దేవుని సువార్త ప్రకటిద్దాం, చిన్నపిల్లలు ఎవరికైనా సువార్త చెప్తానే భారం నీలో ఉందా? నువ్వు రక్షించమని విశ్వాసం అయితే భారం ఉంటుంది. సువార్త చెప్తున్నాను, జాగ్రత్త వినండి. రక్షణ పొందాడుని ఒక వ్యక్తి నిదర్శనం ఏంటో తెలుసా? నీలో సువార్త భారం ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ భారం ఉంటుంది? నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేయాలనే భారం నీలో ఉంటుంది. కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పాలనే భారం నీలో ఉంటుంది. వాళ్ళు రిసీవ్ చేసుకోకపోయిన తర్వాత సంగతే. ఫస్ట్ యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సువార్తే మన ధ్యేయం, సువార్తే మన ప్రాణం. హల్లెలూయా. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు అంతే. కొన్నిసార్లు శ్రమలు ఎందుకు వస్తాయి మనకి? ఈ భారం లేదు కాబట్టే. సువార్త ప్రకటించకపోవడం శ్రమ అన్నాడు దేవుని వాక్యంలో. రక్షించబడిపోయానండి, నేను పలానా సంఘ విశ్వాసినండి, ఈ రోజున ఆ సంఘంలో విశ్వాసినండి, ఈ సంఘంలో విశ్వాసిని చెప్పుకోవడం చాలా గర్వపడతారు మనుషులు. మంచిదే. అయితే సువార్త భారం ఉందా నీలో? మాకండి, మా సంఘం అండి పలానా వారికి బయలుపరచబడిందండి అంటున్నావు, కానీ మరి సువార్త భారం ఉందా నీలో? మా సంఘానికి ఇన్ని లక్షల మంది వస్తారండి, ఇన్ని వేల మంది వస్తారండి, అబ్బో జనమే జనం అండి, దట్స్ ఓకే. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? సువార్త పట్ల నీ భారం అనే బాధ్యత ఎలా ఉంది? చాలామంది చచ్చిపోయిన క్రైస్తవులుగా ఉన్నారు ఈ విషయంలో. పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిని బలపరుస్తున్నాడు ఈరోజు. ఆ భారం నీలో రావాలి. దేవుని లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తున్నప్పుడు స్వస్థ బుద్ధి కలిగిన వారమై దేవుని కృపలో మనం వర్ధిల్లుతున్నామా? ఇప్పుడు చూడండి, మార్పు చెందిన బుద్ధి, స్వస్థత వచ్చినప్పుడు ఆ బుద్ధి ఎలా ఉంటుందో చెప్దాం. రానప్పుడు ఎలా ఉందని చెప్పాం, మర్చిపోయారో, గుర్తున్నాయా? చెప్పండి వాళ్ళు ఒకసారి. మన బుద్ధికి స్వస్థత రానప్పుడు మన బుద్ధి ఎలా ఉంది? చంచల బుద్ధి, 2వది విరోధ బుద్ధి, 3వది కలహ బుద్ధి. రైట్. ఇప్పుడు ప్రభు దగ్గరికి మనం వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభువును మనం అంగీకరించిన తర్వాత, ఎస్ లార్డ్, ఐఎమ్ ఎ సిన్నర్, ఐ నీడ్ యూ యాజ్ మై సేవియర్. ప్రభువా, నేను పాపిని, నాకు నువ్వు అవసరం, నీ రక్షణ నాకు కావాలి, నేను రక్షించబడిన వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నానని ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మార్చేది ఏంటి అంటే మనలో బుద్ధిలో మార్పు తీసుకొస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు వేసుకున్న డ్రెస్సులో మార్పు కాదు. చెప్పండి. చాలామంది దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఏం మార్చేసుకోవాలనుకుంటారు? డ్రెస్సు మార్చేయాలనుకుంటారు. ఓ 40 రోజులు ఓ రంగు డ్రెస్ వేసుకుని తిరుగుతారు. పేరు కూడా మార్చుకుంటారు కొంతమంది. మమ్మల్ని మామూలు పేర్లు పెట్టి పిలవకండి, ఏదో ఒక పేరు వాడండి అని. మొన్న ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, మరియమ్మ గారి మాల ఏమన్నా ఉందండి అంటున్నాడు ఆయన. మరియమ్మ గారి మాలట.
దానికి ఏదైనా రంగు డ్రెస్ అట, ఆ 40 రోజులు మాంసం తిండట, స్త్రీల దగ్గరికి వెళ్ళడట, చెప్పులు వేసుకోడట. మరియమ్మ గారు మాలని బైబిల్లో ఉందా అలాంటివి వేయమని? నో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి వాటి కోసం పరిగెత్తకండి అనవసరంగా. లేఖనం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభు మార్చేది నీ రూపాన్ని కాదు, లేకపోతే యేసు ప్రభు మార్చేది నీ డ్రెస్సును కాదు, యేసు ప్రభు మార్చేది కేవలం నీ పేరును కాదు, ఆయన మార్చేది నీ బుద్ధిని. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. బుద్ధి మారితే ప్రయోజనం ఉంది, బుద్ధి మారితే దేశానికి లాభం ఉంది, బుద్ధి మారితే కుటుంబానికి ఏముంది? లాభం ఉంది. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనం అన్నాడు. అసలు దైవభక్తే లాభం అన్నాడు దేవుని వాక్యంలో. ఒకప్పుడు ఇష్టానుసారం జీవించేవాడవి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత బతుకు మారింది. లాభమా నష్టమా? అది ఖచ్చితంగా లాభమే. ప్రభువు దగ్గరికి రాకమునుపు 3 పెట్టెలు సిగరెట్లు తాగేవాడు రోజుకి. మరి సిగరెట్లు ఎంత కాస్ట్ ఉంటే నాకు తెలియదు, ఎప్పుడు నేను కొనలేదు. ఒక 1000 రూపాయలు అనుకో నెలకి, ఒక 5000 10,000 అనుకోండి సిగరెట్ల ఖర్చు. ప్రభువుని అంగీకరించి బతుకు మారినప్పుడు అది మిగిలిందా లేదా? ఖచ్చితంగా మిగిలింది. ప్రభు దగ్గరికి రాకముందు కోడి పందాలు వేసావు, పోయినాయి డబ్బులు. వచ్చిన తర్వాత మానుకున్నావు, డబ్బులు మిగిలినాయా లేదా? మిగిలినాయి. స్త్రీలు అయితే ప్రభు దగ్గర రాకముందు రకరకాల కార్యక్రమాలు, రకరకాల వాటికి విపరీతమైన డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నో, జీవితం అంటే ఇది. మనం అనేక మంది దీవెనకరంగా ఉన్న నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ లోక సంబంధమైన ఆ ఖర్చులని తగ్గినప్పుడు నీకు లాభమైందా నష్టమైందా? ఖచ్చితంగా లాభమే. యేసు ప్రభు నమ్ముకున్నవాడు చరిత్రలో ఎప్పుడు లాభపడ్డాడే కానీ ఒక్కడు కూడా నష్టపోలేదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరచండి. మై గాడ్ ఈజ్ గుడ్. నా దేవుడు మంచోడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనాన్ని పొందుకున్నారు కానీ చెప్పండి నష్టపోలేదు. మొన్నొక ఆయన అన్న టీవీలో, భారతదేశంలో క్రైస్తవ్యం పెరిగిపోవడం వల్ల దేశం నష్టపోతుంది అన్నాడు. దేశం కాదు నాయన, నీ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చెప్పు. ఎందుకంటే నీకున్నవన్నీ ఏ వ్యాపారాలు? గుట్టకా వ్యాపారాలు. నీకున్నవన్నీ బ్రాందీ షాపులు, నీకున్నవన్నీ కూడా అక్రమ సంపాదనలు తీసుకొచ్చేవన్నీ. మరి అందరూ ప్రభువుని తెలుసుకోవడం, మరి అవి ఎలాగ నష్టపోతాయి? అందులో నువ్వు చెప్పేది కరెక్టే, దేశం అనొద్దు, నీ వ్యాపారాలు నష్టపోతున్నాయని చెప్పు, అక్రమ సంపాదన నష్టపోతుందని చెప్పు. ప్రభువుని నమ్ముకున్నవాడు ప్రయోజనాన్ని పొందుతున్నాడు. బుద్ధి మారినప్పుడు మనిషికి ప్రయోజనం ఉంది. చంచల బుద్ధి, విరోధ బుద్ధి, కలహ బుద్ధి ఉన్నంతకాలం నువ్వు దీవెన పొందలేవు, దేవుని ఆశీర్వాదన పొందలేవు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు నూతన బుద్ధి తెచ్చుకోండి. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.